గర్భసంచి వాపు అని చాలామంది అంటూ ఉంటారు. అసలు అది ఆ కండిషన్ ఏంటి? హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, రాజమండ్రి బ్రాంచ్. గర్భసంచి వాపు అంటే ఏంటి? ఎడినోమయోసిస్ అన్నది మనము మెడికల్ టర్మినాలజీలో యూస్ చేసే వర్డ్ అనమాట. ఎడినోమయోసిస్ అంటే గర్భసంచి నార్మల్గా గర్భసంచి లోపల ఒక పొర అనేది ఉంటుంది, దట్ ఈస్ ఎండోమెట్రియం. ఎండోమెట్రియం ప్రతి నెల కూడాను దానిలో చాలా సైక్లికల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. ఎండోమెట్రియం గ్రో అవుతుంది, అట్ ద సేమ్ టైం షెడ్ అవుతుంది, అదే మెన్స్ట్రల్ బ్లీడింగ్ లాగా కనిపిస్తుంది. ఈ ఎండోమెట్రియం ఏదైతే ఉంటుందో, ఆ పొర ఏదైతే ఉంటుందో గర్భసంచి లోపల, అది ఇన్ గ్రోత్ టువర్డ్స్ గర్భసంచి యొక్క మజిల్ లోపలికి పెరుగుతుందన్నమాట. పెరగడం వలన గర్భసంచి లోపల ఏదైతే మజిల్ ఉంటుందో అది గట్టిపడుతూ ఉంటుంది ప్రతి నెల కూడాను. నెలసరి అనేది బయటకే కాకుండా లోపల కూడా కొంతవరకు జరగటం వలన లేటర్ ఆన్ అక్కడ హీల్ అయ్యే ప్రాసెస్లో ఫైబ్రోస్డ్గా అయిపోతుంది. దాన్నే మనము ఎడినోమయోసిస్ అని అంటాం అన్నమాట. ఎడినోమయోసిస్ గర్భసంచి యొక్క వాపు మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్స్. మీకు ఒకవేళ కనుక నెలసరిలో బాగా పెయిన్ వస్తుంది, లేదు అని అంటే మీకు యూజువల్గా అయ్యేదానికన్నా 5 to 8 days అన్నది నార్మల్. బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది, ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అవుతుంది, హెవీగా అవుతోంది, లేదంటే పీరియడ్స్లో బాగా పెయిన్ వస్తుంది, లేదు మీకు మ్యారేజ్ అయ్యింది, ప్రెగ్నెన్సీ అనేది కలగడంలో డిఫికల్టీ ఉంది, ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ అబార్షన్స్ అవుతున్నాయి, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. ఎడినోమయోసిస్ ఉండేదానికి సిమ్టమ్స్. మరి ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే, ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ ద్వారా మనకి కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అల్ట్రాసౌండ్ చేసుకునేటప్పుడు మనకి ఎలా ఉంది, గర్భసంచి యొక్క మెజర్మెంట్స్ ఎలా ఉంది, మజిల్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అన్నది మనకి స్కాన్లో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. వన్స్ స్కాన్ అయిన తర్వాత ఎడినోమయోసిస్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే గనక మైల్డ్గా ఉందా లేదు సివియర్గా ఉందా, మైల్డ్ కానీ సివియర్ కానీ కేటగిరైజ్ చేసి మీ యొక్క మెడికల్ కండిషన్ బట్టి, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా, ఇన్ఫర్టైల్ కప్పులా లేకపోతే ఫ్యామిలీ అనేది ఫినిష్ అయిపోయిందా, సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఫోకల్ ఎడినోమయోసిసా డిఫ్యూజ్ ఎడినోమయోసిసా, ఇటువంటివన్నీను స్కాన్ చూసి ప్లాన్ అనేది చేయటం జరుగుతుంది మేనేజ్మెంట్ కోసము. ఫోకల్ ఎడినోమయోసిస్ అంటే గర్భసంచి లోపల ఏదో ఒక్క ప్లేస్లో మాత్రమే అలా గట్టిపడడం గర్భసంచి, దాన్ని ఫోకల్ ఎడినోమయోసిస్ అంటాం. సాధారణంగా ఫోకల్ ఎడినోమయోసిస్ ఉండేటప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్ అనేది మనం ఆప్ట్ చేసుకునే విధానం. డిఫ్యూజ్ ఎడినోమయోసిస్ అంటే ఓవరాల్గా గర్భసంచి అనేది వాచి ఉంటుందన్నమాట. అటువంటప్పుడు మనం సర్జికల్గా వెళ్ళేదానికన్నా మెడికల్ మేనేజ్మెంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేసుకుంటాము ఇన్ఫర్టైల్ కపుల్లో. ఎందుకంటే గర్భసంచి ఓవరాల్గా వాచి ఉండేటప్పుడు దానికి సర్జరీ చేయడం అనేది వీలు పడదు కనుక మెడికల్ మేనేజ్మెంట్ ఒక 3 to 6 months కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, లేదు అని అంటే ఇంజెక్టబుల్స్ ఉంటాయి. ఈ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ, లేదు అంటే లూప్, గర్భసంచి లోపలే మనం లూప్ వేయటం జరుగుతుంది, మెడికల్ లూప్ అనమాట. సో ఇటువంటి పద్ధతులు వాడడం వలన గర్భసంచి లోపల డిసీజ్ అనేది కొంతవరకు మనం కంట్రోల్ చేసుకుని అప్పుడు ప్రెగ్నెన్సీని మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. న్యాచురల్గా ఎడినోమయోసిస్ ఉండే వాళ్ళలో ప్రెగ్నెన్సీ కలుగుతుందా అంటే కలగొచ్చు, బట్ అది కంటిన్యూ అవ్వడం అనేది కొంచెం డిఫికల్ట్. కలగడానికి కూడా కొంతమంది పేషెంట్స్లో సివియర్ డిఫ్యూజ్ ఎడినోమయోసిస్ ఉండే వాళ్ళలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం కూడా కొంతవరకు డిఫికల్టీ అనే చెప్పాలి. సో ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి అన్నది మీకున్న స్కాన్ ఫైండింగ్స్ని బట్టి, ఎట్ ద సేమ్ టైం మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా లేదా డిఫ్యూజ్గా ఉందా, ఫోకల్గా ఎడినోమయోసిస్ ఉందా, ఫ్యామిలీ ఫినిష్ అయిపోయింది, మీకు మెన్స్ట్రియల్ సిమ్టమ్స్ సివియర్గా ఉన్నాయి, లేదంటే పెయిన్ అటువంటివి ఎక్కువగా ఉన్నాయి, డిస్మెనోరియా ఉంది అంటే దాన్ని బట్టి మేనేజ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.